ఈడినా నేనే మోదును తెలియదయ్యా. అవునేసయ్యా, నీవు మమ్మల్ని వీడినా, మేము నిన్ను వీడినా మేమేమోదునో మాకి తెలియదేసయ్యా. అయ్యా, నీవు మమ్మల్ని విడనాడకుండా, మేము కూడా నీ దగ్గర నుంచి తొలగిపోకుండా, పరమ తండ్రి, కోడి తన రెక్కల చాటున తన బిడ్డలను ఏ విధంగా భద్రపరుచుకుంటుందో, అయ్యా, నీ బిడ్డలమైన మమ్ములను కూడా గడిచిన 4 మాసములు నాయన, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇరుకులు సమస్యలున్నా, ఎంత వ్యతిరేకత ఉన్నా, ఎన్ని అపనిందలు ఉన్నా, ఎన్ని అనారోగ్యాలు ఎదురైనా, ఎన్ని కష్ట నష్టాలు ఎదురొచ్చినా, దేశాన్ని, రాష్ట్రాలను, ప్రాంతాలను గడగడలాడిస్తున్నటువంటి వైరస్ కరోనా అని పేరు పెట్టుకొని వచ్చిన ఏది కూడా నాయన మా మీదికి దరిదాపులోనికి రాకుండా, అయ్యా, మమ్మల్ని కాపాడవు. నీకు స్తోత్రం యేసయ్యా. నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడదు. నీకు వందనాలు యేసయ్యా. ఏ ఆటంకాలు, ఏ ఇబ్బందులు మాకు కలగకుండా, అయ్యా, మీరు మమ్మల్ని అందరినీ కూడా సురక్షితమైనటువంటి నీ కాపుదలలో, నీ భద్రతలో మమ్మల్ని అందరినీ నిలుపుకున్నందుకు మీకు వందనాలు. అయ్యా, 4 మాసాలను మీరు కాపాడినందుకు వందనాలు. అయ్యా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరలా మీరు మాకొక్క నూతనమైనటువంటి మాసాన్ని మీరు మాకు బహుకరించినందుకు వందనాలు. అయ్యా, ఈ మాసం అంతయు కూడా నాయన మమ్మల్ని ఇంకా నీ కృపలోని కాపుదలలో మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడమని ప్రార్థన చేస్తున్నా. అయ్యా, మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన ఈ సమయమున, ఈ 5వ మాసములో మొట్టమొదటి పునరుద్ధాన దినమున ప్రభువా, మా కుటుంబంలోనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఈ ఆన్లైన్ ద్వారా అనేకులకు నీ మాటలను వివరించడానికి, నీ మాటలను బోధించటానికి మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు వేలాది కోట్లాది స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఈ ఆన్లైన్ ద్వారా ఈ ఆరాధనలో ఎందరైతే వీక్షిస్తూ ఈ ఆరాధనలో ఉంటున్నారో ఈ బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. ఏదైతే నాయన ఈ దినము నీ మాటలను తీసుకొని పరలోకము నుంచి మా చెంతకు వచ్చావో, అయ్యా, ఈ దినము నాయన నాతో, మా అందరితో, ఈ ఆన్లైన్లో చూస్తున్న వారందరితోనూ, ఈ ఆన్లైన్ ముగించిన తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూస్తున్నటువంటి వారందరితోనూ మీరు మాట్లాడి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసయ్య నామం పేరట ఈ ప్రార్థనను సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని పిల్లగారా, కొద్ది నిమిషాలు శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క మాటలను మనం విందాం. అద్భుతమైన మాటలు దేవుడు మన కొరకు సిద్ధపరిచి తీసుకొని వచ్చాడు కనుక మనము శ్రేష్టమైనటువంటి మాటలు మనం విందాం. మీరందరూ కూడా ఇప్పటి వరకు ప్రభు సన్నిధిలో చాలా చక్కగా పాటల ద్వారా దేవుని మహిమపరిచారు, దేవుని నామాన్ని ఘనపరిచారు. మరికొద్ది నిమిషాలు ప్రభు మాటలు మనం విందాం. ఆయన మనల్ని ఏ మాటల చేత ఆదరించబోతున్నాడో, ఏ మాటల చేత మనల్ని పలకరించబోతున్నాడో, ఏ మాటల చేత మనల్ని బలపరచబోతున్నాడో చాలా శ్రద్ధగా మనం విందాం. మీరందరూ కూడా ఇప్పటి వరకు ఆన్లైన్లో ఉన్నారు, ఇంకా అనేకులకు షేర్ చేయండి. అద్భుతమైన మాటలు దేవుడు పరలోకం నుంచి మన దగ్గర తీసుకొని వచ్చాడు కనుక, ఆయన మనతో మాట్లాడబోతున్నాడు కనుక మీరందరూ కూడా ఈ లైవ్ను షేర్ చేయండి, అనేకులకు షేర్ చేయండి, అనేకులను ప్రభు సన్నిధికి నడిపించండి.
అనేకులకు ఆయన సువార్తను ఈ రకంగా ఆన్లైన్ ద్వారా మీరు షేర్ చేసి ప్రకటించడానికి ముందుకు రండి మనం చేస్తున్నా. ఇంతవరకు చాలా శ్రద్ధగా ఉన్నారు. మరికొద్ది నిమిషాలు ప్రభు మాటలు మనం విందాం. చాలా జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాం. దేవుడు తన మాటల ద్వారా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ఏది ఏమైనప్పటికీ ప్రభు యొక్క కృప మన మీద మెండుగా ఉన్నది కనుకనే ఈ విధంగా ఆయన మాటలు ప్రసంగించడం నాకును వినడానికి మీకును ఆయన చేసినటువంటి మేలును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దైవ వర్తమానంలోకి వెళ్ళబోచుండగా ఈరోజు అంశం ఏంటంటే దేవుని తోడుంటే ఏం జరుగుతుంది. చాలా మందికి దేవుని తోడంటే ఏంటో తెలీదు. ఈరోజు ఒకవేళ నీకు దేవుని తోడంటే తెలియదేమో బిడ్డ. దేవుని తోడంటే ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో ఆయన నీతో మాట్లాడబోచుండగా ఈ మాటలు శ్రద్ధగా వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. నువ్వు అటు ఇటు తిరుగుతూ నీ సొంత పనుల నిమిత్తం కూడి ఉండి ఈ మాటలు వింటే దేవుడు నీతో మాట్లాడు. నువ్వు శ్రద్ధగా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు కనుక విన్నట్లయితే ప్రభు నీతోటి సూటిగా మాట్లాడబోచున్నాడు. అసలు దేవుని తోడుంటే ఏం జరుగుతుంది? తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచన భాగం చదువుచుండగా దేవుని వాక్యం వినవలసిందిగా మనం చేస్తున్నాను. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. దేవుడు తోడున్నప్పుడు మనకేం జరుగుతుందంటే దేవుని తోడు మనకు ఉంటే ప్రేమనిస్తాడు. దేవుని తోడు ఉన్న వారికి ఆయన ప్రేమ కలుగుతుంది. రెండవదిగా ఆయన శక్తినిస్తాడు. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను గాని ఆయన పిరికితనము కలిగినటువంటి ఆత్మను ఆయన మనకి ఇవ్వలేదు. పిరికివారు పరలోక రాజ్యములో ప్రవేశించలేదు. ఆయన పిరికితనం కలిగినటువంటి ఆత్మను మనకి ఇవ్వలేదు. ఎలాంటి ఆత్మనిచ్చాడంటే ఆయన ఎలా బలంగా ఉంటాడో ఆయన బలమైన శక్తి, ఆయన కల్మషం లేనటువంటి ప్రేమను మనకు అనుగ్రహించాడు. చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే పిరికితనం కలిగి ఉంటారు. పిరికితనం కలిగి ఉన్న వారికి ఏం కలుగుతుందంటే భయం కలుగుతుంది. చాలా మంది దేవుని బిడ్డలుగా నివసిస్తారు, ఆయన ఆరాధించేవారుగా ఉంటారు, అనునిత్యం ప్రార్థించేవారుగా ఉంటారు. కానీ వారిలో ఏముంటుందంటే పిరికితనం ఉంటుంది. ఆ పిరికితనం ఉన్న వారికి భయం కలుగుతుంది. చాలా మంది అదే విధంగా ఉంటారు, అనునిత్యం ప్రార్థన చేసే బిడ్డలుగానే ఉంటారు. కానీ ఏమవుతుందంటే వారిలో ఆ పిరికితనం అనేది ఉండడం వల్ల భయం కలుగుతుంది. ఆ భయం వల్ల ఇతరుల బాధను అర్థం చేసుకోలేరు. ఇతరుల బాధను అర్థం చేసుకోకపోవడం వల్ల వాళ్ళకి ఏమొస్తుందంటే కోపం వస్తుంది. ఎంతమందికి లేదండి కోపం అనేది? చాలా మందికి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే మాటలోనే కోపం ఉంది చాలా మందికి. మన యేసయ్య ప్రేమనిచ్చినటువంటి వ్యక్తి.
ఈరోజు మనుషులు ఏముంటుంది? కోపం ఉంటుంది. అనేక మార్లు దేవుని మాటలు ప్రసంగించే బిడ్డల్లో కూడా కోపం. కోపం ఎందుకు? ఆ కోపం దేవుని తోడున్న వారికి కోపం ఉండదు, ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉంటుంది, కానీ వారికి ఏమొస్తుందంటే ఆ పిరికితనం వల్ల భయం కలుగుతుంది. ఆ భయం వల్ల ఏమొస్తుందంటే కోపం వస్తుంది. అసలు ఈ కోపం ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది కోపము? ఈ కోపం ఎవరి ద్వారా వస్తుంది అంటే ఈ కోపం అపవిత్ర ఆత్మల ద్వారా వస్తుంది. అపవిత్ర ఆత్మల ద్వారా ఈ కోపం వస్తుంది. అపవిత్ర ఆత్ముడు గనుక కుటుంబంలో చొరబడినట్లయితే వారిలో చాలా కోపం పెరిగిపోతుంది. వారిలో సమాధానం ఉండదు, వారిలో సంతోషం ఉండదు, వారి జీవితంలో అసలు ఆనందమే ఉండదు. కారణం ఏంటంటే దేవుని యొక్క తోడు వారికి లేకపోవడం వల్లనే. దేవుని తోడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. అసలు దేవుని తోడు నుంచి నువ్వు దూరంగా ఎందుకు వెళ్ళిపోతావంటే నువ్వు ప్రార్థన చేయకపోవడం వల్ల దూరంగా వెళ్ళిపోతావు. దేవునితో నువ్వు నివసించలేవు, దేవునికి దగ్గరగా నువ్వు ఉండలేవు. దేవుని తోడు నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. దేవుని తోడు నుంచి దూరం అయిపోయేది ఎవరంటే నీవే. దేవుని తోడుకి నువ్వు దూరం అయిపోతున్నావేమో. దేవుని తోడు లేకపోతే అసలు నీ జీవితంలో ఏం జరుగుతుంది? ఎలాంటి అనర్థాలకు నువ్వు గురవుతున్నావు? ఎలాంటి అపవిత్ర ఆత్మలు నీ కుటుంబంలో జరబడుతున్నాయి అంటే ఈరోజు చూసుకుందాం. ఎవరి కుటుంబంలోనే జరబడిందా? ఎవరి జీవితంలో అయినా అలా అపవిత్ర ఆత్మలు చొరబడ్డాయా అంటే చొరబడ్డాయి. సమూయేలుకు రాసినటువంటి మొదటి పత్రిక 18వ అధ్యాయం అపవిత్రాత్మల ద్వారా అసలు ఏం జరుగుతుంది? మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 10వ వచన భాగం చదువుకున్నట్లయితే ప్రభువు మాట్లాడబోచున్నాడు. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునపెట్టినలాగున వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు రెండు మారులు తప్పించుకొనెను. యెహోవా సౌలు దురాత్మ పట్టి ఉన్నాడు. అపవిత్ర ఆత్మ సౌలు మీదకి వచ్చింది. సౌలు మీదకి వచ్చినప్పుడు దావీదును గారిని చంపాలని ప్రయత్నించాడు. దావీదు గారిని చంపడానికి ప్రయత్నించాడు. ఎందుకు సౌలు దావీదును చంపడానికి ప్రయత్నించాడు? ఆ విధంగా క్రూరంగా ప్రవర్తించాడు అంటే సౌలులో ఏముందంటే దురాత్మ ఉంది. సౌలులో దురాత్మ ఉంది. ఈ దురాత్మ పట్టినటువంటి వ్యక్తి తను ఏం చేస్తూ ఉన్నాడో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నాడు. దావీదును చంపాలని ప్రయత్నించి ఒక ఈటెను దావీదు మీద ఇలా విసరగా అదేమైందంటే ప్రక్క గుంట వెళ్ళిపోయింది. మరలా రెండవ మారు కూడా అదే విధంగా విసిరాడు సౌలు. ఆ విధంగా విసరడం వల్ల దావీదుకు ఆ ఈటె తగలలేదు. ఒకవేళ ఆ ఈటె దావీదుకు తగిలినట్లయితే దావీదు చనిపోయేవాడు. దావీదుకు ఎందుకు ఆ ఈటె తగలలేదు అంటే దావీదుకి యెహోవా తోడై ఉన్నాడు. దావీదుకి దేవుడు తోడై ఉండడం ద్వారా ఆ ఈటె తగలకుండా ప్రక్కగుంట వెళ్ళిపోయింది. దేవుని యొక్క తోడు దావీదుకు తోడుగా ఉంది. దేవుని తోడు గనుక మనకు కూడా ఉన్నట్లయితే ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా కానీ అవన్నీ తొలగించబడతాయి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అవన్నీ కూడా తొలగించబడతాయి. ఎప్పుడు తొలగించబడతాయి? ఎలా తొలగించబడతాయి అవంటే
దేవుని తోడు కనుక మనకు ఉంటే ఏది కూడా మనల్ని ఏమీ చేయలేదు, ఏది మన దగ్గరకు రాదు, మన దగ్గర నుంచి ఏది కూడా ఆశించదు. సౌలులో ఉన్నటువంటి అపవిత్ర ఆత్మ దావీదును చంపాలని ప్రయత్నించింది. దావీదులో చొరబడి క్రూరంగా ప్రవర్తించి దావీదు పట్ల అక్రూరమైన ప్రవర్తన ద్వారా చంపాలని చూసింది. కానీ దావీదును తప్పించినటువంటి దేవుడు ఎవరంటే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు మాత్రమే. ఒకవేళ నీకు శ్రమలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, శోధనలు రావచ్చు, ఎన్ని రకాలుగా శ్రమలు వస్తాయంటే కొన్నిసార్లు చెప్పలేము. ఎన్ని రకాలుగా శ్రమలు వచ్చినప్పటికీ ప్రభు నిన్ను తప్పిస్తూ ఉన్నాడు. ఎందుకు తప్పిస్తూ ఉన్నాడు? అసలు ఆయనకు అంత అవసరం ఏంటి అంటే, నీవు ఆయన బిడ్డవు కనుక, ఆయన తన ప్రాణాన్ని అర్పించి రక్షించి నిన్ను కాపాడి ఉన్నాడు కనుక, నిన్ను నిర్మించింది ఆయనే కనుక, ఆయన నీకు తోడుగా ఉండి ఆయన నీకు వస్తున్నటువంటి శ్రమల నుంచి తప్పిస్తూ ఉన్నాడు. ఎన్నో మార్లు తప్పించాడు బిడ్డ. దావీదును తప్పించినటువంటి దేవుడు నిన్ను కూడా ఎన్నో మార్లు తప్పించాడు. కారణం ఏంటంటే ఆయన తోడు నీకు ఉంది కనుకనే ఆయన తప్పించాడు. దావీదుకి దేవుని యొక్క తోడు లేకపోతే చనిపోయేవాడు, సౌలు చేతిలో చనిపోయేవాడు. ఎందుకు తప్పించబడ్డాడు అంటే దావీదుకి దేవుని యొక్క తోడు ఉంది. దావీదుకి దేవుని యొక్క తోడుంది. 15వ వచన భాగంలో మనం చూసినట్లయితే దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. అసలు దావీదుకి సౌలు ఎందుకు భయపడ్డాడు? కారణం ఏంటి అంటే దావీదుకి దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క తోడై ఉన్నాడు కనుకనే, దేవుడు తోడుగా ఉన్నాడు కనుకనే దావీదులో ఉన్నటువంటి ఆ ఆత్మ బలమును చూసి సౌలుకు ఒక భయం కలిగింది. అసలు సౌలుకు భయం కలగడానికి కారణం ఏంటంటే దావీదుకి దేవుని యొక్క తోడు ఉంది కనుకనే. నిన్ను చూసి ఎవరైనా భయపడుతున్నారా? అసలు నిన్ను చూడగానే ఎవరైనా భయపడుతున్నారా? నీలో ఉన్న ఆత్మను చూసి ఎవరైనా భయపడుతున్నారా అంటే లేదు. ఎందుకంటే నీలో అలాంటి ఆత్మ లేదు. దేవుని యొక్క తోడు నుంచి నువ్వు దూరమై వెళ్ళిపోతున్నావు. దేవుడు అనునిత్యము నీకు తోడుగా ఉంటున్నాడు. కానీ దేవుని యొద్ద నుంచి వెళ్ళిపోయేది నీవు మాత్రమే. దేవుని యొద్ద నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావు. ఏదైనా కష్టం రాగానే వెళ్ళిపోతావు, ఏదైనా బాధ కలుగుగానే వెళ్ళిపోతావు, నీ బిడ్డల మాట వినకుంటే వెళ్ళిపోతావు, నీ కుటుంబ పరిస్థితులను బట్టి నేను ఇంకా భరించలేను అని నువ్వు వెళ్ళిపోతావు. నీ కుటుంబానికి దూరం అయిపోతావు, నీ భర్తకు దూరం అయిపోతావు, నీ తల్లిదండ్రులకు దూరం అయిపోతావు. నీ కుటుంబానికి దూరం కావడమే కాదు బిడ్డ, దేవుని తోడు నుంచి కూడా నువ్వు దూరం అయిపోతున్నావు. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో తేటగా మాట్లాడుచున్నాడు. పరిశుద్ధాత్ముడే స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ లాక్డౌన్ కారణంగా నువ్వు కుటుంబంలో ఉండి కూడా దైవజనులు చెప్పిన రీతిగా లాక్డౌన్ లో నీల్ డౌన్ కావలసినటువంటి నీవు ఎక్కడ ఉంటున్నావు? ఎలాంటి పరిస్థితుల మధ్య నీవు ఉన్నావు? నువ్వు అసలు ప్రభుని స్తుతించలేక దూరంగా ఉంటున్నావేమో. అందుకే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నా తోడు నీకు లేకపోతే నువ్వేం చేయలేవు. నా తోడు నీకు కావాలి. నా తోడు నీకు లేకపోతే నువ్వేది చేసినది ఫలించదు అని స్పష్టంగా మాట్లాడుతున్నాడు బిడ్డ. ఈ ఖాళీగా ఉన్నటువంటి సమయంలో నువ్వేం చేయాలంటే ప్రభు పాదాలు పట్టుకోవాలి. దేవుని యొక్క తోడును అనుగ్రహించుకొని చుట్టూ ధరించుకోవాలి. దేవుని యొక్క తోడు నీ చుట్టూ ధరించుకోవలసినటువంటి నీవు ఎలా ఉంటున్నావంటే వ్యర్థమైనటువంటి మాటల మధ్యలో ఉంటున్నావు, వ్యర్థమైన ఆలోచనల మధ్యలో ఉంటున్నావు, నీ కుటుంబ పరిస్థితుల మధ్య నివసిస్తున్నావు. అలా ఉంటే దేవుని తోడు నీ ఎదుక రాదు.
దేవుని తోడు నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావు. ఒకసారి నిన్ను పరీక్షించుకో. ప్రభు యొక్క తోడు నీ యొద్ద నుంచి ఒక్కసారి వెళ్ళిపోతే అది మరల నీ యొద్దకు రాదు బిడ్డ, మరల నీ యొద్దకు రాదది. ఈరోజు నిన్ను పరీక్షించుకో. ఎలా ఉన్నావు, ఏ విధంగా ఉన్నావు, ప్రభు యొక్క తోడు నాకుందా లేదా అని నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి, నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి. ఆ విధంగా నువ్వు ఉన్నట్లయితే ప్రభు యొక్క తోడు నీకు బలంగా ఉంటుంది. దావీదుకి దేవుని తోడు బలంగా ఉంది కనుకనే సౌలు భయపడ్డాడు. సౌలు భయపడ్డాడు. కారణం ఏంటి? దేవుని యొక్క తోడు. నిన్ను చూసి నీ శత్రువులు భయపడాలంటే, నిన్ను చూసి నీ కుటుంబీకులు భయపడాలంటే దేవుని యొక్క తోడు నీకు బలంగా ఉండాలి. అప్పుడే నిన్ను చూసి నీ శత్రువులు తరుముకుంటూ వెళ్ళిపోతారు. నీ కుటుంబంలోకి అపవిత్ర ఆత్మలు రావాలంటే భయపడాలి. అది ఎలా జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది అంటే దేవుని యొక్క తోడు నీ జీవితంలో ఉన్నప్పుడే, దేవుని యొక్క తోడు నీ వేసే ప్రతి అడుగులో ఉన్నప్పుడే నీ శత్రువుకు భయం కలుగుతుంది. నీ శత్రువైన సాతానికి భయం కలుగుతుంది. అలాంటి తోడు నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి దేవుని తోడు నువ్వు ధరించుకోవాలి. నువ్వు ధరించుకోవాలి. దేవుని యొక్క తోడు నీకుంటే ఎవ్వరేం చేయలేరు బిడ్డ. నిన్ను చూసి భయపడతారు, నిన్ను చూసి పారిపోతారు. వాళ్ళు నీ యొద్ద నుంచి పారిపోతారు. నీ యొద్దకు రావాలంటే నీ వారికి భయం కలగాలి. అలాంటి తోడు నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. దావీదును చూసి అసలు సౌలుకి ఎందుకు కోపం వచ్చింది, ఎందుకు చంపడానికి ప్రయత్నించాడు అంటే దావీదు మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు, సుబుద్ధి కలిగి ఉన్నాడు. దావీదు మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు, సుబుద్ధి కలిగి ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచన భాగంలో చూసినట్లయితే దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. అసలు సౌలుకు ఎందుకు కోపం వచ్చిందంటే, సౌలు పంపించినటువంటి ప్రతి చోటుకి దావీదు వెళ్ళి సుబుద్ధి కలిగి, మంచి బుద్ధి కలిగి, మంచి ప్రవర్తన కలిగి, మంచి ఆలోచన కలిగి తన పనిని తాను సంపూర్తి చేసుకొని వచ్చేవాడు. అందుకు సౌలు ఏం చేశాడంటే కోపం తెచ్చుకున్నాడు దావీదు మీద. సౌలు యోధుల మీద అతన్ని నియమించెను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. సేవకుల దృష్టికి కూడా దావీదు అనుకూలంగా ఉన్నాడు, మంచి బుద్ధి కలిగి ఉన్నాడు. మంచి సుబుద్ధి కలిగినటువంటి దావీదును చూసి తట్టుకోలేకపోయాడు. ఎందుకు అంటే దావీదును అందరూ పొగుడుచున్నారు. దావీదు చేసినటువంటి మంచి పనులను బట్టి అందరూ పొగుడుచున్నారు. దావీదును పొగుడుచు ఉన్నప్పుడు సౌలుకు చాలా కోపం వచ్చింది. ఈరోజు నువ్వు చేసే మంచి పనులను బట్టి ఎవరైనా పొగిడారంటే నీ శత్రువుకి ఏమవుతుంది? కోపం. నువ్వు చేసే మంచి పనిని బట్టి ఎవరైనా పొగిడారంటే ఎంత కోపం వస్తుంది వారికి? చాలా కోపం వస్తుంది. కారణం ఏంటంటే దావీదు చేసినటువంటి మంచి పనిని బట్టి, మంచి సుబుద్ధి కలిగిన దావీదును చూసి సౌలు చాలా కోపం తెచ్చుకున్నాడు. ఈరోజు నిన్ను చూసి కూడా ఇతరులు కోపం తెచ్చుకుంటున్నారేమో. నీవు చేసేటువంటి మంచి పనులను బట్టి ఇతరులు కోపం తెచ్చుకుంటున్నారేమో. దేవుని దృష్టికి నువ్వు యథార్థంగా నడుచుకుంటుంటే ఇతరులు చూడలేక నీ మీద కోపం తెచ్చుకుంటున్నారేమో. అయినా పర్వాలేదు. నువ్వేం చేయాలంటే దేవునికి దగ్గరగా జీవించాలి, ఆయనను హత్తుకుని జీవించాలి. నువ్వు ఎప్పుడైతే ఆయనకు దగ్గరగా జీవిస్తావో
ఎప్పుడైతే నువ్వు అనునిత్యం ఆయనతో మాట్లాడుతూ జీవిస్తావో అప్పుడు దేవుని యొక్క తోడు నీ కుటుంబానికి తోడుగా ఉంటుంది, నీకు తోడుగా ఉంటుంది, నీ బిడ్డలకు తోడుగా ఉంటుంది, నీ భర్తకు తోడుగా ఉంటుంది. ఈ లైవ్ లో చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కూడా దేవుని తోడు కావాలంటే దేవుని మాటకు లోబడు, ఆయన మాటను అంగీకరించు, దావీదు వలె సుబుద్ధి కలిగి జీవించు, దావీదు వలె నమ్మకంగా జీవించు. అప్పుడు దేవుని యొక్క తోడు నీ కుటుంబంలో మెండుగా ఉంటుంది, నీ జీవితంలో మెండుగా ఉంటుంది, మెండుగా ఉంటుంది. ఎందుకు దావీదుకు తోడుగా ఉన్నాడు? ఆయన చేసినటువంటి మంచి పనిని బట్టే కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచన భాగంలో చూస్తే, అపవాదికి చోటియ్యకుడి. ప్రార్థిస్తున్నటువంటి నీవు ఎవరికి చోటియ్యకూడదంటే అపవాదికి చోటియ్యకూడదు. అపవాదికి చోటు ఎలా వస్తుంది? దానికి ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఎప్పుడు నీ కుటుంబంలో ప్రవేశించాలి, ఎప్పుడు నీ కుటుంబంలో గొడవలు పెట్టాలి, ఎప్పుడు నీ కుటుంబంలో సమస్యలు తీసుకొని రావాలని ఆ అపవాది యొక్క ఆలోచన, అపవాది చేసేటువంటి ఆలోచన అదే. అపవాదికి ఎప్పుడు చోటు వస్తుందంటే, నీవు దేవునికి దూరంగా ఉన్నప్పుడు, నీవు దేవునికి దూరంగా ఉన్నప్పుడు అపవాదికి చోటు వస్తుంది, అపవాదికి అక్కడ ప్రవేశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే, అపవాదిని కుటుంబంలో చొరబడి అనేక రకాలుగా బాధిస్తూ ఉంది, అనేక రకాలుగా బాధిస్తూ ఉంది. నువ్వు ప్రార్థన చేయకుండా దూరంగా ఉన్నావేమో, దేవునికి దగ్గరగా జీవించకుండా నాకు ఇంకా ప్రశాంతంగా ఉంది, నాకు ఏ పని లేదు, నేను బయటికి వెళ్ళాల్సిన పని లేదు, నా కుటుంబంలోనే ఉంటున్నాను, నా ఇంట్లోనే నేను ఉంటున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుని యొక్క తోడు నీకు దూరం అవుతుంది. నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలి. ఆరాధించవలసినటువంటి నువ్వేం చేస్తున్నావు? ప్రభువుకు దూరమై వెళ్ళిపోతున్నావు, ప్రభువుకు దూరమై వెళ్ళిపోతున్నావు. అందుకనే ఆయన తోడు నీకు కావాలని మాట్లాడుతున్నాడు బిడ్డ, ఆయన తోడు నీకు కావాలని మాట్లాడుచున్నాడు. ఎందుకు ఈ మాటలు మాట్లాడుచున్నాడు? ఒకవేళ దేవుని తోడు నీకు దూరం అయిపోతుందేమో, అందుకని మాట్లాడుచున్నాడు ఆయన. ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే ఏదో ఒకటి ఉంది, అందుకే మాట్లాడుచున్నాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది, అందుకే మాట్లాడుచున్నాడు బిడ్డ, అందుకే మాట్లాడుచున్నాడు. ఒక వ్యక్తికి అపవిత్ర ఆత్మ పట్టినటువంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, వాడు ఎల్లప్పుడును రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయిచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకునమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఇక్కడ అపవిత్ర ఆత్మ పట్టినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి సంఖ్యల మధ్యలో ఉన్నాడు. ఆ వ్యక్తికి మొత్తం సంఖ్యలు బంధించారు. ఎందుకు సంఖ్యలు బంధించారు అంటే, అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తి ఒక దగ్గర ఉండడం లేదు, అందరి మీదకి వెళ్ళి కొట్టడం, ఆ విధంగా చేస్తున్నప్పుడు వారి కుటుంబీకులు అందరూ కలిసి పట్టుకొని తనకు అన్ని సంఖ్యలను బంధించారు. ఆ సంఖ్యలను బంధించిన కానీ ఆ వ్యక్తి ఒక దగ్గర ఉన్నాడా అంటే లేదు. ఎందుకు
ఎందుకంటే ఆ వ్యక్తి ఒక దగ్గర ఎందుకు ఉండడం లేదు, ఒక కుదురుగా ఎందుకు కూర్చోలేకపోతున్నాడు అంటే ఆ వ్యక్తిలో ఒక అపవిత్ర ఆత్మ చొరబడింది. బలమైనటువంటి అపవిత్ర ఆత్మ ఆ వ్యక్తిలో పనిచేస్తుంది. అందుకని ఆ వ్యక్తి ఒక దగ్గర ఉండలేకపోతున్నాడు. ఎంతమంది పట్టుకున్నా కానీ తను ఆగలేకపోతున్నాడు. కారణం ఏంటంటే తనలో ఒక అపవిత్ర ఆత్మ ఉంది. ఆ అపవిత్ర ఆత్మ పట్టినటువంటి వ్యక్తి యేసు ప్రభుని చూసి, సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా, నాతో నీకేమి పని, నన్ను బాధపరచుకోమని కేకలు వేస్తున్నాడు. దురాత్మలు ఏం చేస్తాయంటే ప్రభువుని చూసి కేకలు వేస్తాయి. సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా, నాతో నీకేం పనయ్యా, నా దగ్గరికి రావద్దు నువ్వు అని కేకలు వేస్తున్నాడు. కేకలు వేసేది ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దురాత్మ. నా దగ్గరికి రావద్దు నువ్వు, నన్ను విడిపించొద్దు అని కేకలు వేస్తున్నప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే ఈ మనుష్యుని విడిచిపోమ్మని వారితో చెప్తూ ఉన్నాడు. ఈ మనుషుని వదిలేసి వెళ్ళిపో. ఎప్పుడైతే ఆ అపవిత్ర ఆత్మను గద్దించాడో ప్రభు, ఆ అపవిత్ర ఆత్మ ఆ వ్యక్తిని విడిచి పందులలో ప్రవేశించింది. ముందుగానే ఆ అపవిత్ర ఆత్మ ఏమని చెప్తుందంటే ప్రభుతోటి, అయ్యా నన్ను ఆ పందులలో ప్రవేశించేటట్లు చేయవా. అపవిత్ర ఆత్మలు కూడా మాట్లాడతాయి. అపవిత్ర ఆత్మలు కూడా నిన్ను నమ్మించి మోసం చేస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డగా నివసిస్తున్నటువంటి నీవు, పరిశుద్ధాత్మ అనుభవం కలిగినటువంటి నీవు ఎందుకు ఆ యొక్క వ్యక్తికి అపవిత్ర ఆత్మ విడిచిపెట్టబడిందంటే దేవుని యొక్క తోడు ఆ వ్యక్తికి ఉంది కనుకనే. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి తనకు తోడుగా ఉండి అపవిత్ర ఆత్మను ఎప్పుడైతే గద్దించాడో ఆ వ్యక్తికి స్వస్థత కలిగింది. నీ కుటుంబంలో ఒకవేళ అలాంటి బాధ ఉందేమో, అపవిత్రాత్మ ద్వారా నీ కుటుంబంలో సమస్యలు వస్తున్నాయేమో, నువ్వు గ్రహించి ప్రభువుని అడగాలి. ప్రభువా, ఇవన్నీ కూడా నా యొద్ద నుంచి తీసివేయి అని నువ్వు బలంగా ప్రార్థించాలి. దేవుని యొక్క తోడు నీ కుటుంబంలో ఉంటే ఎలాంటి సమస్య కూడా నీ యొద్దకు రాదు బిడ్డ. మరి ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 17వ అధ్యాయం 15వ వచన భాగంలో మనం చూసినట్లయితే మరి ఒక వ్యక్తికి దురాత్మ పట్టింది. ప్రభువా నా కుమారుని కనికరింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఏలయనగా ఇక్కడ వ్యక్తికి అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తి చాంద్ర రోగం అనేటువంటి రోగం వచ్చింది. ఆ చాంద్ర రోగం ఎలా వచ్చింది అంటే అపవిత్ర ఆత్మ తీసుకొని వచ్చి పెట్టింది. చాలా మందికి రోగాలు వస్తాయి. ఆ రోగాలు ఎందుకు వచ్చినాయి, ఎలా వస్తున్నాయి అని గ్రహించకుండా తన సొంత మార్గంలో వెళ్ళిపోతుంటారు. వారి ఇష్టానుసారంగా ఉంటారు. గ్రహించాలి. ఈ అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తి చాంద్ర రోగంతో బాధపడుచున్నాడు. వాడు చాంద్ర రోగంతో బాధపడుతూ అనేక మార్లు అగ్నిలోకి నీళ్లలోకి దూకి చనిపోవాలనుకుంటున్నాడు. అగ్నిలో దూకాలని చూస్తున్నాడు చనిపోవడానికి. నీళ్లలో అనునిత్యం దూకాలని చూస్తున్నాడు చనిపోవడానికి. కారణం ఏంటంటే తనలో ఉన్నటువంటి అపవిత్ర ఆత్మ ఆ వ్యక్తిని ఆ విధంగా వాడుకుంటుంది. నిన్ను కూడా ఎన్నిసార్లు అపవిత్రాత్మ వాడుకోలేదు బిడ్డ? ఎన్నిసార్లు వాడుకోలేదు? నీ జీవితంలో ఎన్నిసార్లు అపవిత్రాత్మ చొరబడి చిక్కులు పెట్టలేదు? ఆర్థికంగా బాధ పెట్టలేదు? చాలా సార్లు బాధ పెట్టుండొచ్చు, కానీ నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఈరోజు నువ్వు ఖాళీగా ఉన్న సమయంలో ఏం చేస్తున్నావు? దేవుని తోడును ధరింపు చేసుకోబిడ్డ. దేవుని యొక్క తోడు నీ యొద్ద ఉంటే ఈ అపవిత్ర ఆత్మ కూడా నీ యొద్దకు రాదు. దేవుడు సూటిగా మాట్లాడుచున్నాడు.
ఈ వ్యక్తికి చాంద్ర రోగం, అగ్నిలో దూకుతున్నాడు, నీళ్ళలో దూకుతున్నాడు, నేను ఎప్పుడు చనిపోవాలి అని ఆ వ్యక్తి అనుకుంటున్నాడు. ఆ వ్యక్తి ఎందుకు అనుకుంటున్నాడంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అపవిత్ర ఆత్మ తన ప్రాణమును తీసివేయాలని ఆశిస్తూ ఉంది. అప్పుడు యేసు ప్రభు వచ్చి ఆ అపవిత్ర ఆత్మను గద్దించినప్పుడు తనకు స్వస్థత కలిగింది. ప్రభు గద్దించినప్పుడు స్వస్థత కలిగింది. ఈ రోజు దేవుని మాట చేత ఆయన నిన్ను గద్దిస్తున్నాడు. ఆయన మాటలు నేను గద్దిస్తున్నప్పుడు, ఆయన మాటలని హెచ్చరిస్తున్నప్పుడు, నువ్వు ఎన్నిసార్లు సూటిగా దేవుడు మాట్లాడినప్పుడు అలిగి కూర్చోలేదు? ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు దైవ సేవకుని ద్వారా నీతో మాట్లాడి గద్దించినప్పుడు ఎన్నిసార్లు నువ్వు మందిరానికి రాకుండా కుటుంబంలో కూర్చోలేదు బిడ్డ? ఎన్నోసార్లు కూర్చున్నావు, ఎన్నో మార్లు కూర్చున్నావు, ఎన్నో మార్లు దేవునికి దూరం అయిపోయావు. దేవునికి దూరం కావద్దని, నీవు ఆయనకు దూరం కావద్దనే ప్రభు నిన్ను గద్దిస్తున్నాడు, ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. అలాంటి హెచ్చరికలకు నువ్వేం కావాలంటే లోబడాలి. ఆయన హెచ్చరికలకు నువ్వు లోబడాలి. ఎప్పుడైతే లోబడతావో, ఎప్పుడైతే ప్రభు మాటను అంగీకరిస్తావో, ఎప్పుడైతే దైవ సేవకుని మాటను అంగీకరిస్తావో, అప్పుడే నీ జీవితంలో కార్యాలు, అప్పుడే నీ జీవితంలో సమస్యలు తొలగిపోతాయి, అప్పుడే నీ అప్పుల సమస్యలు తొలగిపోతాయి, అప్పుడే నీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. నీ కుటుంబంలో సమస్యలు తీసుకొని వచ్చేది నీవే. అది ఎలా వస్తుంది? అపవిత్రాత్మకు ఎవరు చోటిస్తున్నారంటే నీవే. పరిశుద్ధాత్ముడు అనునిత్యం నేను ఇది తోడుగా ఉంటాను బిడ్డ అని ఆయన తోడుని చూపిస్తుంటే నీవెందుకు దూరం అయిపోతున్నావు? ఒకవేళ ఇన్ని రోజులు ఈ లైవ్ లో చూస్తూ ఈ మాటలు వింటూ నువ్వు ఆలోచిస్తున్నావేమో, అవును దేవా, నేను కూడా ఎన్నో మార్లు నీకు దూరం అయిపోయాను, ఎన్నో మార్లు నీకు దూరం అయిపోయాను, నీ తోడు నాకు మెండుగా ఉన్నా కూడా నేను నీకు దూరం అయిపోతున్నాను అని అనుకుంటున్నావేమో. ఒకవేళ నీ జీవితంలో సమస్యలు వస్తున్నాయేమో, ఒకవేళ నీ కుటుంబంలోనే కలతలు రేగిపోతున్నాయేమో, కక్షలు కలుగుతున్నాయేమో. అది ఎవరి ద్వారా అంటే అపవిత్ర ఆత్మ ద్వారానే బిడ్డ, అపవిత్ర ఆత్మ ద్వారానే. ఎన్నిసార్లు నువ్వు చనిపోవడానికి ప్రయత్నించలేదు బిడ్డ? ఎన్నిసార్లు నువ్వు చనిపోవాలనుకున్నావు? ఎన్నోసార్లు నువ్వు చనిపోవాలని తలంచావు. ఎన్నోసార్లు నీ ఒంటరి తలంలో కుమిలి కుమిలి ఏడ్చిన దినాలు ఎన్ని లేవు? నీ కుటుంబీకులు దూషించారని నువ్వు ఎన్నోసార్లు బాధపడ్డావు బిడ్డ, ఎన్నోసార్లు వేదన చెందావు. నా బ్రతుకు ఎప్పుడు ఇంతే, నా బ్రతుకు ఎప్పుడు ఇదే విధంగా జీవితం సాగుతుంది అని నువ్వు ఎన్నిసార్లు దుఃఖపడలేదు బిడ్డ? అవును బిడ్డ, నీకోసమే ఆయన మాట్లాడుచున్నాడు, నీకోసమే మాట్లాడుచున్నాడు. ప్రభు, నువ్వు బాధపడటానికి ఇష్టం లేదు బిడ్డ, నువ్వు బాధపడటానికి ఇష్టం లేదు, నువ్వు చనిపోవడానికి ఇష్టం లేదు. చంద్ర రోగం కలిగిన వ్యక్తి చనిపోవాలని ఎన్నిసార్లు అనుకోలేదు? ఎన్నిసార్లు అగ్నిలో దూకాలని అనుకోలేదు? ఎన్నిసార్లు నీళ్లలో దూకి చనిపోవాలనుకోలేదు? నీవు కూడా ఎన్నిసార్లు అనుకున్నావు? పరిశుద్ధాత్మ నేను గద్దిస్తున్నాడు ఈరోజు. అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి సమాధులలో తన నివాసం చేశాడు బిడ్డ, సమాధులలోనే తన నివాసం. తన కుటుంబీకులతో తనకు సంబంధం లేదు, తన రక్త సంబంధికులతో తనకు సంబంధం లేదు, తన బిడ్డలతో తనకు సంబంధం లేదు, తన కుటుంబీకులతో సంబంధం లేదు. దూరంగా సమాధుల్లో జీవించాడు, సంఖ్యల మధ్య జీవించాడు. నీవు కూడా పాపపు సంఖ్యల మధ్య జీవిస్తున్నావేమో, శ్రమలనే సంఖ్యల మధ్య జీవిస్తున్నావేమో, ఆర్థిక సంఖ్యల మధ్య జీవిస్తున్నావేమో. ఇవన్నీ నేను భరించలేను ప్రభువా, ఇవన్నీ నాకొద్దు,
ఇంకా ఎన్ని రోజులు ఈ సమస్యని భరించాలి? నాకు ఈ శ్రమలు ఏమి వద్దు, నేనే లేకుంటే శ్రమలు రావు కదా, అసలు నేనే చనిపోతే శ్రమలు నా ఎందుకు రావు కదా అని నేను ఎన్నిసార్లు ఏడవలేదు బిడ్డ, ఎన్నిసార్లు ఏడ్చిన దినాలు లేవు, చాలా ఉన్నాయి బిడ్డ. అందుకే ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ఒకవేళ నువ్వు అదే స్థితిలో ఉన్నావేమో, బెతనియా కుటుంబీకులారా, ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మీతోటే మాట్లాడుచున్నాడు. ఆయన మాటల్లో శక్తి ఉంది, ఆయన మాటల్లో బలం ఉంది, ఆయన తోడు నీకుంది బిడ్డ. నువ్వు పిరికితనం కలిగి ఉండొద్దు, నువ్వు భయం కలిగి ఉండొద్దు. తిరిగి ఆత్మ తీసుకొచ్చేది సాతానే బిడ్డ. తిరిగి ఆత్మ, నీకు ఏదైనా సమస్య రాగానే భయపడుతుంటావు, ఏదైనా బాధ రాగానే భయపడుతుంటావు, ఏదైనా కష్టం రాగానే భయపడుతూ ఉంటావు. ఇవన్నీ కూడా సాతాను ద్వారానే వస్తాయి బిడ్డ. నువ్వు గ్రహించాలి, ఈ సమస్య నాకు ఎలా వచ్చింది, ఏ విధంగా వస్తుంది, నా కుటుంబంలో ఎప్పుడు గొడవలు, ఎప్పుడు సమస్యలు, ఇవన్నీ ఎలా వస్తున్నాయి అని నువ్వు గ్రహించాలి బిడ్డ. నువ్వు గ్రహించాలి. ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో నువ్వు నీళ్ళవునవుతావు. నిజంగానే ప్రభు సన్నిధిలో మోకరించి నువ్వు అడిగినట్లయితే ఆయన తోడు నీకు దయచేస్తాను మాట్లాడుచున్నాడు. దావీదు వల్ల నువ్వు కూడా సుబుద్ధి కలిగి జీవించు. దావీదు వల్ల నువ్వు కూడా యథార్థంగా జీవించినట్లయితే ఆయన తోడు, ఆయన నీడ నీకు మెండుగా కలుగుతుంది. ఒకవేళ నీవు కూడా ఇలా జీవించామో, ఈ మాటల ద్వారా నువ్వు గాయపడ్డావేమో, ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ప్రభు నీతో మాట్లాడి హెచ్చరిస్తున్నాడు. అవును ప్రభు, నేను కూడా ఇలానే జీవించాను, ఇక నుంచి నేను ఇలా జీవించను అని ప్రభు సన్నిధిలో క్షమాపణ అడిగి ప్రార్థించి ఆయన తోడును ధరింప చేసుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ చిన్న మాటలు దేవుడు దీవించు. నిజమే, దేవుని తోడు లేకుంటే మనం ఏదీ సాధించలేము. దేవుని తోడు మనకు లేకుంటే మనం ఏదీ పొందుకోలేము. నిజమే, ప్రభు ఈరోజు మనతో మాట్లాడారు. ఆయన తోడు మనకు చాలా అవసరం. ఆయన తోడు మనకు చాలా అవసరం. ఈరోజు నీకు ఆయన తోడు ఇవ్వడానికే ఇంతే కాలపు ఆరాధనలో ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడాడు. నిజమే, నీకు తోడు ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, నీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నా, నీ మీద ఎవరు ఎన్ని ఆటంకపరిచినా, నిన్ను ఎంత శోధపరిచినా, నీ మీద అనేక రకాలుగా అపనిందలతో మాట్లాడుతున్నా, దేవుని తోడు నీకుంటే నీకు శుభము కలుగుద్ది బిడ్డ. నీకు శుభములు కలుగుద్ది. దేవుని తోడు నీకుండాలి. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక అతడు చేయు పనులన్నీ కూడా దీవించబడ్డాయి, ఆశీర్వదించబడ్డాయి. అటువంటి దినాలలో ఏం జరిగిందో తెలుసా? యోసేపు అన్యాయముగా చెరసాలలో బంధించబడ్డాడు. అన్యాయముగా. ఈరోజు చాలా మంది అన్యాయముగా తెలిసి తెలియని మాటల చేత అనేకులను ఒత్తిడి గుండా తీసుకుని వెళ్తూ ఉంటారు, అపనిందలు వేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో కూడా చాలా మందిని మనము చూస్తున్నట్లయితే
ఈ మాటలు వింటున్న నా ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ మీరు కూడా అటువంటి తలంపులు, అటువంటి ఆలోచనల మధ్య నువ్వు జీవిస్తున్నట్లయితే ఈరోజు నువ్వు ప్రభు పాదాలు పట్టుకో. యేసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండననియు అతడు చేసినంతయు అతని చేతిలో యెహోవా సఫలపరిచెను. దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే అతడు చేయు పనులన్నీ కూడా దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. యోసేపుకు తోడై ఉన్న దేవుడు యోసేపును దీవించాడు, యోసేపును ఆశీర్వదించాడు. కానీ కొన్ని దినాలు జరిగిన తర్వాత ఏం జరిగిందంటే, యోసేపును అన్యాయముగా చెరసాలలో బంధించేశారు. చెరసాలలో బంధించేశారు. ఎందుకయ్యా? దేవుడు యోసేపుకు తోడై ఉన్నా కూడా ఎందుకు చెరసాలలో యోసేపును బంధించారు? ఎందుకు అన్యాయపు తీర్పును యోసేపుకు వేశారు? దేవుడు ఆ తీర్పు నుంచి యోసేపును తొలగించవచ్చు కదా. ఎందుకు యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కదా, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అని చాలా మందికి చాలా సందేహాలు రావచ్చు. చాలా మందికి చాలా సందేహాలు రావచ్చు. వినండి, అన్యాయముగా చాలా మంది ఈరోజు నా మీద కూడా అనేక రకాలుగా అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ప్రజలు. ఆయన బిడ్డలే, దేవుని బిడ్డలే. అనేక రకాలుగా నా మీద కూడా అనేక అపనిందలు వేస్తూ ఉన్నారు. అనేక రకాలైనటువంటి చెడు మాటలు నా మీద పలుకుతూ ఉన్నారు. ఈరోజు వారికి కూడా దేవుడు తెలియపరుస్తున్న మాట, వారితో మాట్లాడుతున్న మాట చాలా శ్రద్ధగా వినాలి. నేను ముగించేస్తా ఒక 2-3 నిమిషాలలో. చూడండి, యోసేపుకు తోడై ఉన్న దేవుడు ఎందుకు యోసేపును చెరసాలలో బంధించారు? చూడండి, యోసేపు అలా చెరసాలలో బంధించబడకపోతే, యోసేపుపై అటువంటి నేరాలు రాకపోతే, ఇంకా ఆయన యోసేపును ఏ రీతిగా దీవించబోతున్నాడో ప్రజలకు తెలిసి ఉండేది కాదు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈరోజు నేను ఎందుకు ప్రతి అపనిందలకు నేను వారితో నేను మాట్లాడడం లేదు తెలుసా? నా మీద అనేక రకాలుగా చాడీలు చెప్తున్నారని నాకు తెలిసిన ఆ వ్యక్తులు నాకు తెలిసిన నేను ఎందుకు వారి దగ్గరికి వెళ్ళి పలకరించట్లేదో తెలుసా? దేవుడు వారి మధ్యలోనే గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుడు వారి మధ్యలోనే అనేకమైన కార్యాలు నిలబెట్టబోతున్నాడు, చేయబోతున్నాడు. విశ్వాసం నాకుంది. ఏ నోటితోటైతే వారు అపనిందలు మాట్లాడారు, వారి నోర్లు ముయ్యబడబోతున్నాయి. ఏ కాళ్ళతో వెళ్ళి నడుచుకుంటూ నా మీద అనేకమైనటువంటి వ్యతిరేకమైన మాటలు మాట్లాడారో వారి నడక ఆగిపోతుంది. ఏ చెవులతో విన్నారో ఆ చెవులు గిర్రుమనబోతున్నాయి. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే ఆ వ్యక్తి ఎక్కడన్నా దీవించబడతాడు, ఎక్కడన్నా దీవించబడతాడు. ఎన్ని అపనిందలు వచ్చినా, యోసేపుపై ఎంత వ్యతిరేకత వచ్చినా, అతను చెరసాలలో వేసినా కూడా అక్కడ దేవుడు తనకు తోడై ఉండి ఏ కార్యం చేశాడో తెలుసా? ఈ మాట చదివిస్తా, అద్భుతమైన మాట. ఆదికాండము 39వ అధ్యాయము, ఆదికాండం 39వ అధ్యాయము 19వ వచనాన్ని. కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసనని
నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు వినినప్పుడు తన భార్య చెప్పిన మాటలు అనవసరమైన మాటలు మాట్లాడి యోసేపు మీద అపనిందలు వేసి యోసేపు చేయనటువంటి నేరము చేశాడని చెప్పేసి అని తన మీద అబద్ధపు మాటలను పలికి ఆ మాటలు విన్నప్పుడు ఆ మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి చూడండి, తెలిసి తెలియక లేదా తెలిసి మూర్ఖంగా ఎవరైనా చెప్తుంటే, తెలిసి తెలియక ఎవరైనా మూర్ఖంగా చెప్తుంటే ఎదుటి వారు దాన్ని పాజిటివ్ గా తీసుకుంటారు. అసలు నిజమేంటో తెలుసుకోరు, సత్యమేంటో గ్రహించరు. సత్యాన్ని గ్రహించక, నిజము గ్రహించక ఏం చేస్తారంటే వారితో పాటు వీరు కూడా ఏకీపిస్తూ ఉంటారు. వారితో పాటు వీరు కూడా చేతులు హస్తాలు కలిపి నువ్వు సై అంటే నేను సై, అంతే కదా. ఏదో చెప్పారని, ఏదో మాట్లాడారని అసలు నిజమేంటో తెలుసుకో, సత్యమేంటో తెలుసుకో. నువ్వు చెప్పావుగా, నేను నమ్ముతా. ఇప్పుడు నువ్వు నేను ఇద్దరం ఒకటే అని ఒక చేతిలో కలుపుకుంటాం. ఇదంతా సాతాను సంబంధులు. సాతాను సంబంధులు ఏం చేస్తారంటే దుష్ట ప్రచారాలకు మొగ్గు చూపిస్తారు. యోసేపును అనవసరంగా అపనిందలు వేసి తన భార్య ఆ రాజుకు పొతిఫెరకు చెప్పినప్పుడు, ఏమండి, ఆ రాజుకు చెప్పినప్పుడు ఆ రాజు చేశాడు, తన భార్య మాటను నువ్వు చెప్పిందే కరెక్ట్, కానీ దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కనుక అక్కడ ఏం జరిగిందో తెలుసా? చదువుతావా? అతనిని అనగా యోసేపును పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడిన అనవసరంగా ఏ నేరము చేయనటువంటి యోసేపును అబద్ధికులు, దొంగలు, వ్యభిచారులు, మోసగాళ్ళు, హత్య చేసేవారు, అనేకమైనటువంటి దుష్కార్యాలు చేసేవారి గుంపులోనికి నీతిపరుడైనటువంటి యోసేపును పడవేశారు. కానీ వారందరి మధ్యలో యోసేపు ఉన్నా అక్కడ జరిగింది ఏంటంటే దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక, ఆ చెరసాలలో ఉన్న ఆ యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక అక్కడ జరిగిన అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా? చదువుతారా? అయితే యెహోవా దేవానికి స్తోత్రం. నాయన ఎక్కడ తోడై ఉన్నాడు యేసయ్య? నా దేవుడు ఎక్కడ తోడై ఉన్నాడండి? అన్యాయంగా యోసేపును చెరసాలలో వేశారు. అన్యాయమైనటువంటి తీర్పులోనికి యోసేపును వేసేశారు. అబద్ధికులు, మోసగాళ్ళు, వ్యభిచారులు, దొంగలు, మోసగాళ్ళు, నరహంతకులు జీవించేటువంటి స్థలములోనికి ఏ నేరము చేయనటువంటి యోసేపును పడవేశారు. కానీ యోసేపు భయపడేదండి. యోసేపు అధైర్యపడదు. అయ్యో, ఇటువంటి వారి మధ్య నేను జీవించడం ఏంటి? ఇటువంటి వారి మధ్య నేను సాహసం చేయడం ఏంటి అని యోసేపు భయపడలేదు. అని నేనేమో చేయలేదే, నా మీద ఎందుకు ఈ అపనిందలు వచ్చాయి? అయ్యో, నాకు తోడై ఉన్నా కదా, నాకెందుకు ఈ అపనిందలని యోసేపు దేవుని మీద తిరుగుబాటు చేయలేదు. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడానికి యోసేపు ఆ చెరసాలలో అడుగు పెట్టాడు. కానీ ఆ చెరసాలలో అడుగు పెట్టిన నా దేవుడు, నా పరమ తండ్రి, నా యేసయ్య, నా త్రియేక దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక అక్కడ జరిగిన అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా? చదువుతారా? ఎవరి యందు? యోసేపు నందు. వింటున్నారా నా ప్రియ సహోదరుడా,
సహోదరి, నువ్వు దేవుని కనికరమును పొందాలంటే, నువ్వు దేవుని కనికరాన్ని నువ్వు పొందుకోవాలంటే, దేవుని కనికరాన్ని నువ్వు చూడాలంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని చిత్తాన్ని కనుక్కోవాలి. దేవుని చిత్తాన్ని నువ్వు కనుక్కోవాలి. అలా నువ్వు కనుక్కుంటే ఎంత బాగుంటుంది. నువ్వు దేవుని చిత్తాన్ని ఎరగాలి. దేవుని చిత్తాన్ని నువ్వు కనుక్కోవాలి. దేవుని చిత్తాన్ని నువ్వు ఎరిగినట్లయితే నువ్వు దేవుని కనికరాన్ని పొందుకుంటావు. దేవుడు అద్భుతంగా నిన్ను చేస్తాడు తెలుసా? నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు తోడై ఉండాలి బిడ్డ. ఎవరు ఎన్ని రకాలుగా మనల్ని ఎన్ని విధాలుగా మనల్ని ఏమన్నా కూడా మనం దేనికి ఆధారపడిన అవసరం లేదు. ఈరోజు దేవుడు నీకు తోడై ఉండాలని, ఈరోజు దేవుడు మనకు తోడై ఉండాలని మనతో మాట్లాడాడు. ఏసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక ఏసేపు దీవించబడ్డాడు. ఆ చెరసాలలో దీవించబడ్డాడు. ఆ చెరసాలలో ఆ భయంకరమైనటువంటి వారి మధ్య దేవుడు యోసేపును దీవించి ఆశీర్వదించాడు. అంతేకాదు, పేతురును అన్యాయంగా చెరసాలలో వేసేసినప్పుడు, దేవుడు పేతురుకు తోడై ఉన్నాడు కనుక చెరసాల పునాదులు బద్దలైపోయాయి. ఈరోజు దేవుడు నీకు తోడై ఉంటే నీ కుటుంబంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత వ్యతిరేకత వచ్చినా, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు వచ్చినా వాటన్నిటిని ఏం చేస్తాడు? దేవుడు తొలగించేస్తాడు. అంతేకాదు, నీ వ్యాపారము దీవించబడుతుంది. నువ్వు వెళ్ళు ప్రతి స్థలము అది ఆశీర్వదించబడుతుంది. నువ్వు అడుగు ప్రతిదీ నీకు లభిస్తుంది. నువ్వు పొందుకుంటావు. నీ బిడ్డలు దీవించబడతావు. నీ కుటుంబం దీవించబడుతుంది. సమృద్ధిగానటువంటి దీవెలతో నువ్వు ముందుకు నడుస్తావు. వీలేదు నాయన, నాకు తోడుగా ఉండాలి, నాకు నీడగా ఉండాలి, నా కాపుదల్లో ఉండాలి, నేను వెళ్ళి ప్రతి స్థలంలోనే ఉండాలి. నేను దావీదు వెళ్ళు ప్రతి స్థలములో యెహోవా అతనికి తోడై ఉండేది కనుక అతడు రక్షించబడ్డాడు. ఏ అపాయము దావీదుకు రాలేదయ్యా. అయ్యా, దావీదు వెళ్ళు ప్రతి స్థలములో నువ్వున్నావు. దావీదుకు తోడై ఉన్నావు. యేసేపు ఉన్న స్థలములో యేసేపుకు తోడై ఉన్నావు. యేసేపు వెళ్ళు ప్రతి స్థలములో నువ్వు యేసేపుకు తోడై ఉన్నావు. అయ్యా, ఈరోజు మాకు తోడై ఉండు నాయన, మాకు కూడా తోడై ఉండు తండ్రి. నువ్వు ఉంటే మాకు ఏ అపాయము రాదు నాయన, ఏ కష్టాలు రావు, ఏ నష్టాలు రావు, ఏ ఇబ్బందులు రావు. నాకు తోడుగా ఉండు, నాకు తోడుగా ఉండి నడిపించు నాయన. ప్రార్థన చేద్దాం. మాకు తోడుగా ఉండి మమ్మల్ని నిత్యము నడిపించినటువంటి మా నాయకుడా, నీకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలపు ఆరాధనలో నాతో మా అందరితోనూ ఈరోజు నువ్వు ఏది మాట్లాడాలని ఉద్దేశించిన ఆయన పరలోకం నుంచి దిగి వచ్చి మాతో మాట్లాడావు నాయన. అందుని బట్టి నీకు స్తోత్రం. మాతో మాట్లాడవలసిన ప్రతి మాటను ప్రభు మీరు పలికారు. అవునయ్యా, నీ తోడు మాకు అవసరం, నీ తోడు మాకు అవసరం నాయన. నీ తోడు మాకు అవసరం కనుకనే ప్రభు ఆ తోడును మాకు అందించడానికి ఈరోజు మాతో మాట్లాడా. అవునయ్యా, నీ తోడు లేక ఎన్నో అపనిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో చిక్కులు, ఎన్నో చికాకులను మేము అనుభవించాం నాయన. ఇక చాలు ప్రభువా, నీ తోడుతో మేము ముందుకు వెళ్ళాలి. ఒక యేసేపు వలె ప్రభువా అనేకమైన దీవెనలు, ఆశీర్వాదములను మేము పొందుకోవాలి. ఒక దావీదు వలె ఎన్నో విజయాలు మేము సాధించాలి. ఒక పేతురు వలె ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, మేము బంధించబడ్డా నేను మాకు తోడుగా ఉంటే
పేతురు ఉన్న స్థలము ఏ విధంగా అయితే కంపించబడ్డదో, చెరసాల ఏ విధంగానైతే ప్రభువా పగలగొట్టబడ్డాయో, అయ్యా నువ్వు మాకు తోడుగా ఉంటే మాకు వస్తున్న ప్రతిదీ కూడా నాయన నీ నామములో అవన్నీ కూలిపోతాయి, అవన్నీ దూరం అయిపోతాయి. కనుక నువ్వు మాకు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను. మాతోటిగా ఈ ఆన్లైన్లో ప్రభా, యూట్యూబ్లో చూస్తున్న వారందరితో ప్రభా మీరు తోడుగా ఉండి నడిపించి నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ప్రార్థన చేస్తున్నా. ఈ ఉదయకాల ఆరోగ్యంలో ఇంతవరకు నాయన మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించినందుకు, ఈ ఆన్లైన్ ద్వారా నీ మాటలను ప్రభావ వినిపించడానికి మీరు మమ్మల్ని ఎన్నుకున్నందుకు మీకే స్తుతులు, మహిమలు, ఘనతలు చెల్లిస్తూ త్వరలో రాబోతున్న మా ప్రభుడు, మా రక్షకుడైన యేసయ్య నామమున ఈ ప్రార్థనను సమర్పించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యున దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి మీకును, బెతనియా సంఘ కుటుంబాలకును అనుగ్రహింపబడునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.